హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 గాడ్స్ ఆఫ్ ధర్మపురి తెలుగు. అసలు ఇలాంటి కిరాక్ సిరీస్, అందులోనూ మన స్ట్రేట్ తెలుగు సిరీస్ ఒకటి వచ్చింది. అంధకారంలో కలిసిపోయిందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ అందనంత పాతాళంలో ఉన్న మంచి మంచి సినిమాల్ని బాగా తవ్వి మీ చేతుల్లోకి చేర్చడమే మన మూవీ మేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కొద్దిగా డైలాగ్ ఓవర్ అయింది కదా, ఓకేలే. ఇక ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, రాయలసీమ బ్యాక్డ్రాప్లో ధర్మపురిలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాల చుట్టూ అల్లిన స్టోరీ ఇది. దీనికి ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పబ్లిసిటీ యాడ్ చేస్తే మన తెలుగు కేజీఎఫ్ లా నిలిచేది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ సిరీస్ కిరాక్ ఉంటుంది. దీని IMDb రేటింగ్ 7.8/10. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ G5 OTTలో ఉంది. లాక్డౌన్ లో ఈ సిరీస్ ని రిలీజ్ చేయడం వల్ల పబ్లిసిటీ చేయలేదనుకుంటా. ఈ మట్టిలో మాణిక్యాన్ని కొన్ని డైలాగ్స్ కోసం అండ్ అట్లనే లాస్ట్ 5 ఎపిసోడ్స్లో ఉండే డ్రామా కోసం, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కోసం ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆ స్క్రీన్ ప్లే అయితే స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అది కొద్దిగా మైనస్. పక్కా చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, సో చూడకూడదు. లిస్టా నెంబర్ 2 పోషంప తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసారంట. 3 ఆంటీలు ఉంటారు. గా ఆంటీలు రోడ్డు పక్కన ఉండే పిల్లల్ని ఏం చేశారు, ఎంతమంది ప్రాణాలు తీశారు, అప్పట్లో ఈ న్యూస్ ఇండియాని వణికిచ్చింది. ఆ రియల్ ఈవెంట్స్ అప్పట్లో ఎలా జరిగాయి అనేది మన కళ్ళకి కన్నడి చూపెట్టారు. కానీ ఇది డ్యూరేషన్ జస్ట్ 1 hour 15 minutes. కానీ ఏదో డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ డాక్యుమెంటరీ అయితే కాదు, మూవీనే. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో చూడకూడదు. దీని IMDb రేటింగ్ 6.2/10. G5లో ఉంది, మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 హష్. ఇందులో హీరోయిన్ పాప చెవిటి ప్లస్ మూగ. పోనీ సిటీ మధ్యలో ఇల్లు ఉందా అంటే ఊరవతల ఇల్లు కట్టుకుని ఒక్కతే ఉంటుంది. గాడికి ఒక మాస్క్ వేసుకున్న సైకో కిల్లర్ వస్తాడు. ఈమె ఇంటి చుట్టే కాదు, ఇంట్లోకే వచ్చేస్తాడు. మరి ఈ పాప తప్పించుకుందా లేదా అనేది టెన్షన్ని మెల్లిమెల్లిగా బిల్డ్ చేస్తూ మాస్ ప్రయాణం చేశారు. ఇది మొన్నటి వరకు నెట్ఫ్లిక్స్లో ఉండేది, అంతకుముందు ప్రైమ్లో ఉండేది. ఇప్పుడు యాడుందో నాకు తెలియదు. కెసిల్ అనే అన్అఫిషియల్ యాప్లో ఉంది, CASTLE. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్టా నెంబర్ 4 బ్యారెడ్ హౌస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. దీని IMDb రేటింగ్ 7.3/10. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఒక పాప హైడ్ అండ్ సీక్ ఆడుచు శ్మశాన వాటికలో దాక్కుంటది. నెక్స్ట్ ఆ పాప మర్డర్. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు? పక్కింటి వాళ్ళ, ఎదుంటి వాళ్ళ, పైంటి వాళ్ళ, లేకపోతే ఇంట్లో వాళ్ళేనా? ఇది తెలియాలంటే ఈ మూవీని G5లో చూడాల్సిందే. పాప మర్డరే కాదు, తర్వాత ఇంకొక ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్. ఈ ట్విస్ట్లకి మీ మైండ్ రెడ్ అవ్వడం పక్క. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hour మాత్రమే. అయినా సరే చాలా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అది చాలా పెద్ద మైనస్ ఈ మూవీకి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పిల్లలు మీరు అస్సలు చూడొద్దు. అట్లనే సెన్సిటివ్ పీపుల్ కూడా అస్సలు చూడొద్దు. అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా డోంట్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ రీసెంట్ గా మన ఛానల్లో సత్యం సుందరం, మెర్సికిల్ కు ప్రతినిధి 2 ఈ 3 మూవీ రివ్యూస్ ఒకటే వీడియోలో చెప్పేశా. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బోలెడ్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ నేను చేసుకుంటూ చాలా బిజీ అయ్యి మిమ్మల్ని కూడా బిజీగా చూసేటట్టు చేస్తా. ఈ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తా, చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 సైరట్. ఈ సినిమా గురించి ఏందో చెప్పినా తక్కువే భయ్యా. దీని IMDb రేటింగ్ 8.3/10. ఇదొక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. మీరు పైకి పోయేలోపు పక్కాగా దీన్ని చూడాల్సిందే, లేకపోతే మీరు స్వర్గం వెళ్ళినా కానీ సాటిస్ఫై అవ్వరు. ఎంత రొమాంటిక్ మూవీ. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ క్లైమాక్స్ అయితే అమ్మ బాబోయ్ అరాచకం అసలు. ఇక సాంగ్స్ గురించి చెప్పాలంటే లాస్ట్ పుష్కర కాలంలో టాప్ 10 ఆల్బమ్స్ లో ఈ మూవీ కూడా ఒకటి అని చెప్పడంలో అస్సలు సందేహం లేదు. ఇందులో ఉండే కొన్ని సాంగ్స్ అయితే ఇప్పటికే పెళ్లి భరత్లలో డించక మోగుతూనే ఉంటాయి. మరాఠీ నుండి వచ్చిన ఈ మూవీ ఆ ఇండస్ట్రీలో 100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీ, కల్ట్ క్లాసిక్ అయిన ఫస్ట్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఈ తోపు మూవీని మాత్రం మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెను దాటని ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. లిస్ట్లో నెంబర్ 6 ది ప్లాట్ఫామ్. ఈ మూవీని ఈ వీకెండ్ లోపు మీలో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ పక్కాగా చూడాల్సిందే. ఎందుకు బ్రో అంటే ఈ వీకెండ్ దీని సీక్వెల్ ది ప్లాట్ఫామ్ 2 రాబోతుంది. దీని అమ్మ ఇలాంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ నేను ఇంతవరకు విడలేదు. ఇప్పటికీ ఈ మూవీ OTTని షేక్ చేస్తూనే ఉంటుంది. దీని IMDb రేటింగ్ 7/10. వర్టికల్ గా ఒక లిఫ్ట్ ఉంటుంది. అది పై నుండి కిందికి ఫుడ్ సప్లై చేస్తుంది. జైల్లో ఉండే వర్టికల్ గదులు, అందులో మనుషులు ఆ ఫుడ్ కోసం ఏం చేశారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. ఈ మూవీ చూస్తే అన్నమే కాదు, పిజ్జాలు, బర్గర్స్, నూడిల్స్,
తొక్క, తోటకూర, చెత్త ఏదైనా సరే పరబ్రహ్మ స్వరూపంలా మీరు ఫీల్ అవ్వక తప్పదు. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1 కాదు 2 కాదు ఒక 3000 కిలోమీటర్ల దూరంలో ఉండండి, చాలా గలీజ్ సీన్లు ఉంటాయి. సో అస్సలు సెన్సిటివ్ పీపుల్ చూడకండి, ఒంటరిగా చూడండి, అది బెస్ట్. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, ఇంగ్లీష్లో ఉంది, చూడండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 7 ది ఇన్నోసెంట్. దీనమ్మ ఈ సిరీస్ అయితే మామూలుగా ఉండదు బ్రో. ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ చూడండి, రిమైనింగ్ అన్ని స్క్రీన్స్కి అతుక్కుపోయి చూసేలా చేస్తుంది. ఇందులో మన హీరో ఒక క్రైమ్ చేశాడని 4 years జైలుకి వెళ్తాడు. నన్ను మర్డర్, మరి తన లైఫ్ ఎలాంటి టర్నింగ్ తీసుకుంది అనేది ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే ఆరంభం అంతా 8 ఎపిసోడ్స్లోనే అయిపోతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో హిందీ, ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఇక ఇందులో వచ్చే ఒక ట్విస్ట్కి అయితే మీ మైండ్ బ్లాక్ అవ్వడమే కాదు, రెడ్ వైట్ కూడా అయిపోతుంది. సస్పెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేలా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇవ్వడం పక్కా. కానీ యాజ్ యూజువల్ ఇది ఒక సిరీస్ కాబట్టి అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఆ లెంత్ కన్వర్సేషన్స్ ఉంటాయి కాబట్టి. దీని IMDb రేటింగ్ 7.8/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ గోవర్ధన్ ఫ్రమ్ కర్ణాటక, బళ్ళారి. హాయ్ గోవర్ధన్ బ్రో, మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గోవి బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ ఎన్ వెంకటేశ్వరరావు ఫ్రమ్ మండపేట. హాయ్ వెంకీ బ్రో, మన ఛానల్కి మీరు అందిస్తున్న ఈ రెగ్యులర్ సపోర్ట్కి ఒక పెద్ద థ్యాంక్స్ వెంకీ బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ మహేష్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హాయ్ ప్రిన్స్ మహేష్ బ్రో, మీ రెగ్యులర్ సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ మహీ బ్రో. మీ పేరు, ఊరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్గా ఇంకో 3కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.